రైట్ బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామహల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని ఎస్సీఎస్ రసాయన పరిశ్రమలో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోడియం హైడ్రోక్లోరైడ్ పై నీరు పడడంతో మంటలు చెలరేగి సమీప సాల్వెంట్ ట్యాంకులకు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది 4 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అచ్యుతాపురం రాంబెల్లి పరిధిలో ఉన్నటువంటి ఎస్సీజెడ్ లో ఈరోజు ఎస్సీఎస్ కెమికల్ ఇండస్ట్రీలో ఘోర అగ్ని ప్రమాదం అనేది జరిగింది ఈరోజు సాయంత్రం. ఈ ప్రమాదంలో కార్మికులు మంచి సమన్వయంతో ఉండి అందరూ ఒకసారిగా బయట రావడంతో ప్రాణ నష్టం లేదని చెప్పి చెప్తున్నారు. అసలు ప్రాణ నష్టం జరిగిందా లేదని చెప్పేసి అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ యొక్క పరిశ్రమల్లోని ఈ యొక్క భద్రత అనేది డొల్లతనం అనేది ఎప్పుడు నిరంతరం కనబడుతున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ గానీ లేదా ఏపీఎస్ అధికారులు గానీ లేదంటే లేబర్ అధికారులు గానీ ఎవరు కూడా దీని పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు అనేది జరుగుతా ఉన్నాయి. ఈ మీద సమగ్రమైన విచారణ జరిపి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పి మీ సిఐటి గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎస్వీఎస్ ఫార్మా రామల్లి దగ్గర ఫైర్ అయిందండి. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా మన రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చాయి. ఫైర్ ఇంజిన్స్ ఇమీడియట్ గా ఎక్కడ అన్ని అలర్ట్ చేసుకుని వచ్చాము. ఏదైతే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మన ఫాలో ఎస్ఓపి ఏదో ఉందో ఎస్పీ సార్ చెప్పిన విధంగా, మా తోయిన్ సిన్హా సార్ చెప్పిన విధంగా ఇమీడియట్ గా ఎస్ఓపి అనేది ఫాలో అవుతున్నాము. అందరూ కూడా రెస్క్యూ టీమ్స్ కింద ఇక్కడ వచ్చేస్తాము. అంత నెసరీ హెల్ప్ కూడా ఇస్తున్నాము. లోపల ఒక 6 మెంబర్స్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరూ కూడా ఎవాక్యుయేట్ అయిపోయారు. ఎవరు కూడా లోపల లేరు. నో క్యాజువాలిటీ స్టిల్ నో రిపోర్టెడ్. బట్ ఫైర్ కంటైన్ చేయడం ప్రాసెస్ లో ఉన్నారు. అందరూ కూడా ఫైర్ కంటైన్ అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ మేము ఫర్దర్ వాట్స్ ద రీజన్ ఆఫ్ ఇన్సిడెంట్, ఎందుకు ఫైర్